వెల్కమ్ టు బిగ్ బాస్ న్యూస్. ఈ రోజు బిగ్ బాస్ లో నేను ఎక్స్పెక్ట్ చేయింది జరిగిందనమాట. మొత్తంగా చూస్తుండగానే ఫుల్ పాజిటివ్ అయిపోయింది. ఎవరో కాదు, రాణిలకే రాణి సంజన గారులానే అనమాట. అసలు చాలా బాగా చూడ్డానికి ఇన్నోసెంట్ అనిపిస్తారు. కొంచెం సేపు తెలివిగా ఆడుతున్నారేమో అనిపిస్తుంది, కొంచెం సేపు స్ట్రాటజీ ఏమో అనిపిస్తుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆమె ఏది చేసినా మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా లేదా అనేది చూస్తే చాలు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది తన దగ్గర నుంచి. ఫుల్ పైసా వసూల్ పర్ఫార్మెన్స్ అనమాట సంజన గర్లాని నుంచి. ఎక్కడైనా ఒక చోట కూర్చున్నా అటు ఇటు తిరుగుతున్నా కానీ కంటెస్టెంట్లు అందరూ భయపడుతున్నారు ఏం చేస్తుందో అని. అంటే ఆమె కానీ కామ్గా కూర్చున్నా కూడా వాళ్ళకి ఒక భయాన్ని అయితే క్రియేట్ చేశారని చెప్పొచ్చు. అంటే మొత్తం 95% సంజన గురించే చెప్పుకోవాలి, మిగిలిన వాళ్ళ గురించి ఏమి ఉండదు ఈ రోజు అయితే. కానీ మిగిలిన వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే మర్యాద మనీష్ గురించి అయితే చెప్పుకోవచ్చు. చాలా ఇరిటేటింగ్ క్యాండిడేట్. ఓవర్ థింక్ చేస్తాడు, తనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటాడు, ప్రతి ఒక్కరు తనకి చెప్పి చేయాలనుకుంటారు. తనకంటూ ఒక కంటెంట్కి స్కోప్ లేదేమో తనే ఫీల్ అయిపోయి తనే ఓవర్ థింక్ చేసి తనే ఒక చాలా ఇరిటేటింగ్ క్యారెక్టర్ అనమాట. చీమ చిటుకుమంటే చాలు దమ్ము శ్రీజతోటి అలాగే ప్రియాతోటి గొడవ పెట్టుకుంటూ చాలా ఇరిటేటింగ్ అవుతుంది. కళ్ళు ప్లస్ అంటూ పులిహోర కలుపుకుంటున్నారు రీతు చౌదరి అలాగే డెమోన్ పవన్. ఏదో ఒకటి చేయకుండా ఖాళీగా ఉంటాం కంటే ఏదో ఒకటి చేసి ఏదో కొంచెం అన్న కంటెంట్ ఇద్దాం అనుకొని ట్రై చేస్తున్నారని అనిపిస్తుంది. చూద్దాము ఈ కథ ఎంతవరకు వెళ్తుందా అనేది. ప్రస్తుతానికైతే కొంచెం పర్లేదు. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్.